ఎట్టకేలకు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యాక్చువల్ గా ఈ పాటికే సినిమా మొత్తం రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ట్రైలర్ కూడా జూన్ 13నే రిలీజ్ అవ్వాల్సింది, కాకపోతే ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగింది కదా, దాని కారణంగా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మంచు విష్ణు తెలిపారు. అయితే ట్రైలర్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇంపాక్ట్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ట్రైలర్ ఒక రేంజ్ లో హైప్ ఇచ్చేసింది. దాదాపు 2 నిమిషాల 54 సెకండ్లు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తిన్నడుగా మంచు విష్ణు చాలా బాగా చేశాడనే చెప్పాలి. ఇంకా లాస్ట్ లో వచ్చిన ప్రభాస్ క్యారెక్టర్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, టైమింగ్, డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్. ఇంకా రెబల్ స్టార్ అంతే. ఖచ్చితంగా ఆయన కోసమైనా థియేటర్లకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన స్టీఫెన్ అయితే అద్దర కొట్టేశాడు. ఇంట్రొడక్షన్ బీజియం కావచ్చు, మిడిల్ లో హైప్ తీసుకురావడం కావచ్చు, లాస్ట్ లో ఎమోషనల్ గా ఎండ్ చేయడం కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటి వరకు ఆడియన్స్ లో ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ట్రైలర్. ఒక వాయులింగం గురించి, అక్కడ ఉన్న అడవిలో చుట్టుముట్టు ఉన్న గూడెం ప్రజలకి గొడవలు జరుగుతూ ఉంటాయి. చాలా రకాల తెగలు ఉన్నట్టున్నాయి. ఆ తెగల మధ్యలో ఆ వాయులింగం కోసం అయితే గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కన్నప్ప స్టోరీ అయితే మనకు ఆల్రెడీ తెలిసిందేంటి, అసలు శివున్నే నమ్మని తిన్నడు ఎలా శివభక్తుడిగా మారాడు అనేది మనకు తెలిసిన కథ. ఇందులో కొంచెం కొత్తగా అనిపించింది. అక్షయ్ కుమార్ కూడా చాలా బాగా నటించారు. అసలు నేను నమ్మని తిన్నడు నీ భక్తుడిగా ఎలా మారతారని అనుకుంటున్నారు ప్రభు అని పార్వతీదేవిగా నటించిన కాజల్ అయితే అక్షయ్ కుమార్ తో అనడం జరిగింది. గూడెంలో చాలా పెద్ద గొడవలు జరగడము, వాయులింగం కోసము కొట్లాడుకోవడము ఇదంతా జరుగుతుంది. శివుడి క్యారెక్టర్ లో చేసినటువంటి అక్షయ్ కుమార్ రుద్ర అని పిలవగానే ప్రత్యక్షమైన ప్రభాస్ ని చూస్తే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాడు. లుక్ కూడా అద్దరిపోయింది. ఫస్ట్ నుంచి చూస్తున్నా కూడా ట్రైలర్ లో మనకు చాలా చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ప్రభాస్ డైలాగ్ చెప్తుంటే ఇంకా మనకు మనసంతా పొంగిపోయింది. శివయ్య అని ప్రేమగా పిలువు అంటే అది ఈ జన్మలో జరగదు అంటాడు విష్ణు. ట్రైలర్ ఎండ్ అయితే చాలా ఎమోషనల్ గా కట్ చేశారు. సో మొత్తంగా ట్రైలర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. థియేటర్ వరకు వెళ్లాల్సిందే. ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందనే అనిపిస్తుంది. భారీ బడ్జెట్ తో ఇంత కష్టపడి తీసిందంతా ట్రైలర్ లో మాత్రం ఖచ్చితంగా కనిపించిందనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. పాన్ ఇండియా స్టార్ గా మంచు విష్ణు కూడా మంచి పేరు తెచ్చుకునేలా ఈ సినిమా కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే వాయులింగాన్ని హత్తుకొని ఇక నిన్ను వదలను అని ఎమోషనల్ గా చెప్పిన డైలాగు, ఇది నా ఆనా తిన్నడి ఆనా అని చెప్పిన విధానం చాలా బాగా అనిపించింది. మొత్తంగా ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. మీరు చూసినట్టయితే ఎలా అనిపించింది కామెంట్ చేయండి.